నమస్తే అందరికి. దేశానికి వెన్నుముక రైతు అని చెప్పుకున్న రోజు నుంచి ఇప్పుడున్న రోజుల్లో యువకులు ఎవ్వరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేరు. నేను ఈ 10 సంవత్సరాల్లో చాలా మంది యువకులు చూశాను. 30 సంవత్సరాలకు ప్రయత్నాలు చేసి వ్యవసాయ భూమి ఉన్నా కూడా 10,000కు 15,000కు హైదరాబాద్ లో ప్రైవేటు జాబులు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఒకటే, వ్యవసాయం భూమి లేని వారు చేస్తే ఒక అర్థం. అలాంటిది కనీసం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉన్న వ్యక్తులు కూడా ఒక 10,000కు 15,000కు చేస్తున్నారు. నా పేరు జి నరేష్, మా దడ్డగుడ్రు మండలం టీరాపాక గ్రామం. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. నాకున్న 10 ఎకరాల భూమి కాక నేను ఒక 20 ఎకరాల భూమి లీజు తీసుకుంటా. అదే కాకుండా ఒక 10 ఎకరాలు వరి వేస్తా, ఒక 5 ఎకరాలు పత్తి వేస్తా, ఒక 5 ఎకరాలు కందులు వేస్తా. అదే విధంగా లేటెస్ట్ గా ఏంటంటే ఇప్పుడు కూరగాయ సాగు జర బాగా ఉన్నది. అందులో ఒక 2 ఎకరాలు బీరతోట వేస్తా. అదే వేరే పంటలు ఏంటంటే ఈజంగా వేస్తా, ఒక ఎకరం అంతా. ఇట్లా అన్ని పంటలలో ఇట్లా చేస్తేనే కొంచెం రైతు అనేటప్పుడు బాగుపడతారు. ఒకటే పంటకు స్థిరపడితే రైతు అనేటప్పుడు లాస్ వస్తాడు. అన్నింత కలిసి వస్తేనే రైతుకు అనేది కొంచెం బాగుంటది ఆలోచన. ఏ వాళ్ళు చేసిన వ్యవసాయం చేసినా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఆలోచన. ఇలాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో మీకు తెలిసిన వ్యక్తులు ఒకరు ఇద్దరు ఉంటారు. వారి పేర్లను కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా ఇలా వ్యవసాయం చేస్తున్న వ్యక్తులను మనం గౌరవించాలి. సమాజంలో వారికి పెద్దపీట వేయాలి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.